ఈ వార్ఫేర్ ఈ స్థాయికి వెళ్తుందని మీరు అనుకున్నారా? నేను అనుకోవటం ఏంటంటే యుఎస్ ఎయిమ్స్, ఇజ్రాయెల్ ఎయిమ్స్ రెండు డిఫరెంట్. ఫస్ట్లీ ఇజ్రాయెల్ ఎయిమ్ ఏంటి, చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ పెద్ద దేశం కింద సుప్రీమసీ రాకూడదు. ఇజ్రాయెల్ ఎప్పుడు ట్రై చేసింది ఏంటి, సౌదీ అరేబియాని మిడిల్ ఈస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ ఇస్లామిక్ కంట్రీ కింద తీసుకొద్దామని. అబ్రహాం అకార్డ్స్ అయిన తర్వాత ఆల్రెడీ కొంత డిస్కషన్స్ అయినాయి, అగ్రిమెంట్ కూడా ఒప్పుకున్నారు. కానీ అంతలో హమాస్ వచ్చింది. అందువల్ల ఆల్రెడీ అగ్రిమెంట్ తీసుకున్నదేమో అవ్వలేదు. ఇజ్రాయెల్ కి ఇరాన్ మీద ఎప్పుడు ఏంటి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆర్సనల్ ఉంది, న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ మొదలు పెట్టారు. కనుక ఇజ్రాయెల్ క్లెయిమ్ ఎప్పుడు చూసినా సరే ఇరాన్ పూర్తిగా నాశనం చేయాలి. ఇరాన్ ఒక పవర్ఫుల్ నేషన్ గా మిడిల్ ఈస్ట్ లో ఉంచకూడదు. ఇజ్రాయెల్ ని దేశంగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది ఒకప్పుడు ఇరాన్. కరెక్ట్, ఒకప్పుడు ఇరాన్ కరెక్టే. కానీ అప్పుడు ఆ టైంలో ఇజ్రాయెల్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఇజ్రాయెల్ అదృష్టం ఏంటంటే అప్పుడు వెళ్ళి ఆల్రెడీ ఇరాన్ ఆర్మీ ఫోర్సెస్ ని కొంతమంది ట్రైనింగ్ ఇచ్చింది. ఆ ట్రైనింగ్ మూలానే ప్రస్తుతం వాళ్ళ స్లీపింగ్ సెల్స్ గూఢచారులు ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు మాక్సిమం ఇంటెలిజెన్స్ ఎందుకు వస్తుంది ఇరాన్ లోది. ఇజ్రాయెల్ పీపుల్ ఇంతకు ముందు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రాక్టికలీ దే నో ద ఇరాన్ కంప్లీట్ జియోగ్రఫీ అండ్ లొకేషన్స్ ఇన్సైడ్ అవుట్. కంప్లీట్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే ఇజ్రాయెల్ దగ్గర పూర్తి ఇంటెలిజెన్స్ ఉంది, రైట్. అదొక పక్కన వచ్చాను. యుఎస్ అన్నది ఏంటి, రైట్ ఫ్రమ్ బిగినింగ్ మాకు మన ఖమ్నేని గారు ఇష్టం లేదు, ఆయన లీడర్షిప్ ఆయన తీసేయాలి ఒకటి. రెండోది ఏమన్నారు, బేసికలీ ఎన్రిచ్మెంట్ ఉంది యురేనియం అది ఆపేయాలి, ఆల్రెడీ చేసిన మిసైల్స్ అన్ని సరెండర్ చేయాలంటే బేసికలీ ఇన్స్పెక్షన్స్ రెడీగా ఉంచాలి అనేసి. సో వీరిద్దరికి ఎయిమ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, అందుకే నేను అనుకోవటం ఏంటంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ స్ట్రైక్ జరిగింది. ఫస్ట్ ఓకే, లెట్స్ ఫినిష్ విత్ వన్ ఇష్యూ. ఈ ఖమ్నేని చంపటంలో నేను అనుకోవటం అంటే ప్రస్తుతం దేశంలో ఓవరాల్ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే పైన నుంచి కింద వరకు, ఎస్ యువర్ రైట్, ఇంతమంది లీడర్స్ ఒకే టైంలో చనిపోతారు అనుకోలేదు. బట్ ఇరాన్ ఐ థింక్ ఇస్ వెరీ క్లియర్. ప్రస్తుతం ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా రిటాలియేట్ ఎందుకు చేయగలుగుతున్నారు, దే ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ మన లీడర్స్ కొంతమంది పోవచ్చు. కనుక డీసెంట్రలైజేషన్ ఇప్పుడు లేటెస్ట్ మీరు యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ డాక్ట్రిన్స్ మీరు వింటే ఎండిఓ అంటే మల్టీ డైమెన్షనల్ ఆపరేషన్స్ అనేసి యునైటెడ్ స్టేట్స్ మాట్లాడుతుంది. అందులో ఒక విధంగా మనం చూస్తే ఇరాన్ ఏం చేసింది, ఆల్రెడీ టార్గెట్స్ అన్ని ఐడెంటిఫై చేసింది. వెదర్ ఇట్ ఈస్ ఇజ్రాయెల్ లో టార్గెట్ ఏంటి, బహ్రెయిన్ లో కొట్టాలా, కువైట్ లో, విచ్ ఎవర్ కంట్రీ వాంటెడ్ టు, సౌదీ అరేబియాలో కొట్టాలా, సాఫ్ట్ టార్గెట్స్ ఏంటి, యూఏఈలో సాఫ్ట్ టార్గెట్స్ ఏంటి. ఆ టార్గెట్స్ ప్రకారం ఆల్రెడీ ఫోర్స్ ని నామినేట్ చేసింది. ఎందుకంటే వార్ లో కమ్యూనికేషన్స్ పోతాయి, త్రూ ఓవర్ టెలిఫోన్, త్రూ ఓవర్ రేడియో సెటిల్, త్రూ ఓవర్. కనుక దే ఆల్రెడీ బీన్ డెలిగేట్ చేశారు టోటల్ వర్క్. అందుకని సో దిస్ థింగ్ అంతమంది చనిపోవటం మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. బట్ ఐ థింక్ ద నెక్స్ట్ రింగ్ ఆఫ్ లీడర్స్ రైట్ ఆర్ ఆల్రెడీ బీన్ అందరికీ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ దే ఆర్ రెడీ టు టేక్ ఓవర్ ద ఎంటైర్ సిచ్యుయేషన్. ఒకటి ప్రస్తుతం అట్మాస్ఫియర్ ఎలా ఉందంటున్నాను, ఖమ్నేని చంపటంలో అంటే ఏ విధంగా చనిపోయాడు, అది కాక ఇప్పుడు రమదాన్ మంత్ కూడా చూసుకుంటే ద టోటల్ నేషనల్ ఫర్వర్ కంప్లీట్ దేశమంతా ఇప్పుడు ఏంటంటే ఐక్యంగా అవుతుంది. ఎందుకంటే ఇంత ముందు కూడాను ఖమ్నేనికి అపోజిషన్ వాజ్ వెరీ లెస్. ఏదో అమెరికా మనకి కొన్ని వీడియోలు చూపించింది, పీపుల్ రివోల్ట్ అవుతున్నారు అది ఇది అని. ఖమ్నేని చనిపోయినప్పుడు ద మాక్సిమం పాపులేషన్ ఆర్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ అందులో అట్లీస్ట్ అబౌట్ 70 to 80% మేబీ మోర్ ఖమ్నేని చనిపోవడం గురించి ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఊరుకోలేదు. సో నేషనల్ ఫర్వర్, నేషనల్ ఫీలింగ్ ఎలా ఉందంటే ఎలాగైనా తిరిగి కొట్టాలి, మనలో సత్తు ఉన్నంత వరకు తిరిగి కొట్టాలి. ఆఫ్టర్ ఆల్ ఏళ్ళలో కొన్ని ముస్లిమ్స్ మీరు చూస్తున్నారు కదా, ప్రాణం పోయినా సరే దాడులు చేస్తానికి, ఆత్మహత్య దాడులు అంటాము, చేస్తానికి కూడా రెడీ అయిన వాళ్ళు ఉన్నారు, రైట్. సో కొంతమంది ఆల్రెడీ ఎవరైతే సైకలాజికల్ గా ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ వాళ్ళ ఓవరాల్ ఫిలాసఫీ తెలిసిన వాళ్ళందరూ మనం పోతే పోయాం, ఖచ్చితంగా కొట్టాలి, మనం ఊరుకోకూడదు, ఖమ్నేని మన సుప్రీం లీడర్ని
అతను 37 సంవత్సరాలు పనిచేశాడు. ఎలా చేశాడో అదే మన తర్వాత ఆలోచిద్దాం. బట్ 37 years ఈస్ బీన్ ఇన్ చైర్ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద క్వైట్ లైకబుల్ పర్సన్. కొంతమంది అపోజిషన్ ఉన్నారు, కాదంటలేదు. అపోజిషన్ ఎందుకు వచ్చారని మనం ఆలోచిస్తే బేసికలీ ఎకానమీ బాగోలేదు. ఎకానమీ ఎందుకు బాగోలేదు? ఆయిల్ ఆపేశారు. ఆఫ్టర్ ఆల్ ద కంప్లీట్ కంట్రీ ఈస్ టు అదొకటి, డిపెండ్ అపాన్. నిరంకుశత్వం ఒకటి, ఇవన్నీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అందుకే కదా చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు రోడ్ల మీదకి వచ్చి. కానీ ఓవరాల్ నేను అనుకోవటం ఆ పాపులేషన్ ఎక్కువ కాదు. ఓవరాల్ నేను అనుకోవటం ఇప్పటికీ ఫిలాసఫీ ఎలా ఉందంటే దేశం మీద దాడి జరుగుతుంది. ఎప్పుడైనా చూడండి, దేశం మీద ఎప్పుడు దాడి జరిగినా, మన ఇండియా పాకిస్తాన్ వార్ అన్నది చూసుకోండి మీరు, ఎప్పుడైతే యుద్ధం మొదలవుతుందో కంప్లీట్ దేశం కలిసిపోద్ది. మనలో కొంతమంది డిఫరెన్స్ ఉన్నా సరే అందరూ ఐకమత్యం పెరుగుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ద స్టేజ్ ప్రస్తుతం సైకలాజికలీ కంప్లీట్ ఇరాన్ ఈస్ గేడప్. ఎన్నాళ్ళు కొడతారు ఏంటి అది మన తర్వాత మాట్లాడుకోవచ్చు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత వాసు గారితో మాట్లాడదాం. అంటే గల్ఫ్ పరిస్థితి, ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలు, లేకపోతే అక్కడ రిఫైనరీస్, వీటి మీద విస్తృత స్థాయిలో ఇరాన్ బాంబింగ్ చేస్తోంది, మిసైల్స్ వర్షం కురిపిస్తోంది. అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి, టెన్షన్ వాతావరణం ఏంటి, ఒకసారి ఆయనతో మాట్లాడదాం బ్రేక్ తర్వాత. షార్ట్ బ్రేక్. దీని మీద